ఏమండి సూర్యుడు గారు, ఒకసారి ఇలా రండి. ఉండనే మాడిపోతున్నావు. ఇంక దగ్గరికి వస్తే మీ ఆవిడ కూడా నేను గుర్తుపట్టలేనంత మాడిపోతావులే కానీ విషయం ఏంటో చెప్పు. కొంచెం కూడా కనికరం లేకుండా డిగ్రీల మీద డిగ్రీ. ఏంటి సూర్యుడు గారు, కొంచెం కూడా కనికరం లేకుండా డిగ్రీల మీద డిగ్రీలు కాచేస్తున్నారు, మమ్మల్ని బతకనివరా? అబ్బా, నొప్పి మీ దాకా వచ్చేది ఒక తెలియలేదా? ఏ రోజైనా నీ మొహానికి ఒక చెట్టు నాటావా? ఏ రోజైనా ఒక చెట్టుని నరకకుండా కాపాడావా? అంటే అది రే ఏ రోజైనా ప్రకృతి గురించి ఆలోచించావా? ఏ రోజైనా తర్వాత తరం ఎలా బ్రతకాలి, ఇలా ఉంటే అని ఆలోచించావా? అయినా నీ కుటుంబం గురించి ఆలోచించవు, ఇక భావి తరాల భవిష్యత్తు గురించి అని ఎందుకు ఆలోచిస్తావులే? పాపమ్మ చాలు గాని, నీ వల్ల పక్షులకి జంతువులకి నీళ్లు లేకుండా ఎండిపోతున్నాయి మొత్తం. ఏంటమ్మా, వేడితో కొడితే వరదలు వచ్చి వస్తావు. సినిమా డైలాగులు పట్టుకు చెట్లు వదలరు, పండించే భూములు వదలరు, అడవులు వదలరు, చెరువులు వదలరు, శ్మశానాలు కూడా వదలరు. అంతా మీరే ఆక్రమించేస్తే నీళ్ళు ఎక్కడ స్టోర్ అవుతాయి? సరేలే సూర్యుడు గారు, కోప్పడకండి. ఇంకేమైనా పరిష్కారం ఉందా? ఉంది. మీరు మారి ప్రకృతిని కాపాడుకుంటే ఇక ముందుకు మీకు ఈ ఎండలతో బిగ్ స్క్రీన్ లో సినిమా చూపిస్తా. ఏసీలు పనిచేయవు, సోలార్లు పనిచేయవు, తాగడానికి నీళ్ళు ఉండవు, ఆకలి చావులు కాదు దాహం చావులు చూపిస్తా. ఏ స్వీట్ వార్నింగ్ ఫర్ యు ఆల్. సూర్యుని కోపాన్ని తాపాన్ని తట్టుకోవడం మానవుల వల్ల కాదు. వీలైతే అందరం చెట్లను నాటడానికి ప్రయత్నిద్దాం. ప్రకృతిని కాపాడడానికి మనం అంత కృషి చేద్దాం. భావితరాలకి ఒక భవిష్యత్తుని ఇద్దాం. ధన్యవాదాలు.